हरे कृष्ण। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्नत नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। श्रीगुरून् दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। हरे कृष्ण। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकीम्। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమః. హరే కృష్ణ అండి. మొదటి స్కందం 16వ అధ్యాయం. ఓకే. సో ముందు చాప్టర్లో పాండవులు ఎప్పుడైతే కృష్ణుడి అవతార సమాప్తి గురించి తెలిసిందో వాళ్ళు ఆ, సరైన అరేంజ్మెంట్ అంటే పరీక్షిత్తుకి రాజసింహాసనాన్ని అప్పగించి ఆ చాప్టర్ పేరు చూస్తే సమయోచిత మహాప్రస్థానం. సో వెంటనే మనకి యుధిష్ఠిరుని కనుక చూస్తే అసలు యుధిష్ఠిరుడు కనీసం తమ్ముళ్ళతో కూడా మాట్లాడలేదు. తమ్ముడితో కాదు, ద్రౌపదితో కాదు, ఎవరితోనూ మాట్లాడలేదు. వెంటనే ఆ వానప్రస్థానికి బయలుదేరిపోయాడు. సో యుధిష్ఠిరుడికి ఆ, యుధిష్ఠిరుడిని వాళ్ళ తమ్ముళ్ళందరూ కూడా ఫాలో అయిపోయారు. అలాగే ద్రౌపది, సుభద్ర వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆ పతి పతులని స్మరిస్తూ వాళ్ళందరూ కూడా దేహత్యాగం చేశారు. చూస్తే పరీక్షణ్ మహారాజు కలియుగమునకు ప్రవేశం ఇచ్చిన విధం 16వ అధ్యాయం. సూత గోస్వామి పలికెను, ఓ విప్రులారా, తదుపరి పరీక్షణ్ మహారాజు గొప్ప భక్తునిగా ద్విజవర్యుల బోధలను అనుసరించి సమస్త ప్రపంచమును పాలించుట మొదలుడను. జన్మించినప్పుడే నిష్ణాతులైన జ్యోతిష్కులు భవిష్యత్తుగా పలికిన మహద్గుణములను కలిగి ఉండి అతడు రాజ్యపాలనను భావించను. సో పరీక్షిత్ ఆ అంటే పరీక్షిత్ జన్మించినప్పుడు మనకి విప్రులందరూ కూడా అతని గురించి ఆ, అతని గురించి జాతకం అది చెప్పారు. సో చాలా గొప్ప క్షత్రియుడు అవుతాడు. పాండవుల ఆ వంశ నామాన్ని అతడు ఉమ్, నిలబెడతాడు. సో అలాగే పాండవులు కురువంశంకి తగినట్టుగా పరీక్షిత్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే నిష్ణాతులైన సారీ ద్విజవర్యుల బోధలను అనుసరించి క్షత్రియులు ఎప్పుడూ కూడా బ్రాహ్మణులని ద్విజలు అంటే ద్విజవర్యులు అంటే ఇక్కడ బ్రాహ్మణ శ్రేష్ఠులు వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకుని ఓకే అంటే వాళ్ళ సలహా ప్రకారం వాళ్ళ ఆధ్వర్యంలో రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళని.
విరాటరాజు తనయుడైన ఉత్తరుడు పరీక్షిత్తునికి మేనమామ. తత్కారణమున ఉత్తరుని తనయైన ఇరావతి పరీక్షిత్తునకు మరదలై ఉన్నది. ఒకే గోత్రమునకు చెందిన వారు కానప్పుడు మేనబావ మరదలు నడుమ మేనరిక వివాహం ఆమోదనీయమైనది. ఈ విధంగా వైదిక విధాన వివాహ కార్యములందు గోత్రమునకు అధిక ప్రాధాన్యము సగబడినది. అర్జునుడు సైతము మరదలైన సుభద్రను పరిణయమాడను. సో గోత్రం ఒకటి కాకపోతే అలా మేనబావని మరదల్ని అలా వివాహం చేసుకోవడం అనేది శాస్త్ర సమ్మతమే. సో అలాగ పరీక్షిత్ తన మేనమామైన ఉత్తరుడి యొక్క కుమార్తె ఇరావతిని వివాహం చేసుకున్నాడు. నిర్దేశము కొరకై కృపాచార్యుని గురువుగా స్వీకరించిన పిమ్మట పరీక్షిత్ మహారాజు గంగా తటమున 3 అశ్వమేధ యాగములను నిర్వహించెను. యాజ్ఞికులకు భూరి దక్షిణలతో ఆ యజ్ఞములు నిర్వహింపబడెను. వాటి యందు సామాన్య జనులు సైతము దేవతలను దర్శించగలిగిరి. యజ్ఞం ఎంత పర్ఫెక్ట్ గా చేశాడు పరీక్షిత్తు అంటే దేవతలు అక్కడ ప్రత్యక్షం అయ్యారు సరే కదా, సామాన్య జనులు కూడా ఆ దేవతలందరినీ కూడా దర్శనం చేసుకోగలిగారు. 3 అశ్వమేధ యజ్ఞాలు అంటే ఏంటి? కేవలం వంశానుపరంగా చక్రవర్తి అని కదా. అశ్వమేధ యజ్ఞం అంటే అశ్వాన్ని వదిలి ఆ అశ్వాన్ని భూమండలం మొత్తం తిప్పుతారు. సో ఎక్కడైతే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ రాజులందరూ కూడా ఏదో పరీక్షిత్తుతో తలపడాలి లేదా పరీక్షిత్తు యొక్క ఆధిపత్యాన్ని స్వీకరించాలి. సో 3 సార్లు అశ్వమేధ యజ్ఞం అంటే అతడు వీరుడు కూడా పరీక్షిత్తు. ఓకే. సో అతడి పరాక్రమంతో కూడా అతడు అంటే కేవలం వంశపార్యపర్య రాజ్యమే కాకుండా వీరత్వంతో కూడా అతడు చక్రాధిపత్యాన్ని చేశాడు. ఒకమారు పరీక్షిత్ మహారాజు ప్రపంచ దిగ్విజయ యాత్రకై వెడలుచు గో వృషభముల పాదములను గాయపరచుచున్న శూద్రుని కన్నను హీనుడగు రాజవేషధారి అయిన కలిపురుషుని కాంచం. అంతటా తగిన శిక్ష విధించుటకై అతనిని పరీక్షిత్ మహారాజు శీఘ్రమే బంధించను. మనకి ఇక్కడ ఒక పిక్చర్ ఒకటి ఉంది, చూస్తాం. ఓకే. సో ఏం జరిగింది? పరీక్షిత్ దిగ్విజయ యాత్ర. రాజులందరూ కూడా యాక్చువల్లీ దేశాటానికి ఎందుకు వెళ్తారంటే ప్రభుపాద ఇంకో చోట రాస్తారు. పరీక్షిత్తుకి వేగుల ద్వారా అర్థమవుతుంది. ఎక్కడో రాజ్యంలో కొన్ని చోట్ల అరాచకం జరుగుతుంది. సో కలి ప్రవేశించిందేమో అని దానికి వార్త రాంగానే వెంటనే బయలుదేరాడు. ఎక్కడ ఏం జరుగుతుంది? ఎందుకంటే ఒక రాజు కింద మొత్తం రాజ్యాన్ని రక్షించడం అనేది తన యొక్క బాధ్యత. సో అలా వెళ్తున్నప్పుడు ఒక గోవు, ఒక వృషభం. ఓకే. ఆ రెండిటిని రెండిటి యొక్క పాదాల్ని కొడుతూ ఒక రాజు వేషంలో ఉన్న ఒక అంటే అతడెవరు? అతడు కలిపురుషుడు. రాజు వేషంలో ఉన్న కలిపురుషుడిని చూశారు. ఇది పరీక్షిత్తుకు మాత్రమే కనిపిస్తోందండి. ఓకే. పరీక్షిత్తు యొక్క దివ్య దృష్టి చేత అతడు ఆ గో వృషభం మాట్లాడుకోవడం కూడా వినగలుగుతున్నారు. ఓకే. సో ఎప్పుడైతే అది జరిగే అది చూశాడో తగిన శిక్ష విధించుటకే అతనిని పరీక్షిత్ మహారాజు శీఘ్రమే బంధించను. వెంటనే పరీక్షిత్ మహారాజు ఆ కలిపురుషుణ్ణి బంధించాడు. సౌనక ఋషి ప్రశ్నించను. రాజవేషంను ధరించి గోవును పాదములతో తన్నినప్పుడు శూద్ర అధముడైన కలిపురుషుని పరీక్షిత్ మహారాజు ఎందులకై కేవలము శిక్షించి వదిలివేశాను. ఒకవేళ ఆ విషయములన్నీను కృష్ణపరములైనచో దయచేసి నాకు వివరింపుడు. భక్తులైన వారు శ్రీకృష్ణ పాదాంబుజ మకరందమును గ్రోలుటకే అలవాటు పడి ఉందరు. ప్రశస్తమైన జీవితమును పరచునటువంటి అన్ని విషయముల వలన ఏమి ప్రయోజనం కలగగలదు? ఋషులు ఆ కాలంలో ఎలా ఉండేవారు చూడండి. అంటే గోవుని వృషభాన్ని తంతేనే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. అలా ఒక గోవుని వృషభాన్ని తంతు ఉంటే బంధించడం ఏంటి? వెంటనే వధించాలి కదా. పరీక్షిత్ బంధించడం ఏంటి? అసలు వదిలిపెట్టడం ఏంటి అని అడుగుతున్నారు. ఓకే. సో ఇప్పుడు కలికాలం కనుక చూస్తే మనం వృషభాన్ని తన్నడం ఏంటి? గోవుని వృషభాన్ని అసలు హ్మ్. చంపేస్తున్నారు. ఓకే. అంటే ఎంతగా అది శిక్షార్హమో ఒకసారి ఆలోచించండి. గోవుకి కానీ, వృషభానికి కానీ చేయడం అనేది. ఓకే. సో వాళ్ళు అడుగుతున్నారు ఎలా వదిలేసాడసలు? ఇంకొకటి వాళ్ళేంటి అడుగుతున్నారంటే, ఇంతసేపు కృష్ణ కథామృతం జరుగుతోంది. ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం చెప్తున్నారేంటి మాకు?
ఈ బాధాకర భక్తులైన వారు శ్రీకృష్ణ పాదాంబుజ మకరందమును గ్రోలుటకే అలవాటు పడి ఉంది. ఓకే. ప్రశస్తమైన జీవితం వృధా పరుచునటువంటి అన్ని విషయముల వలన ఇప్పుడు ఈ విషయాల వల్ల మనకు ప్రయోజనం ఏముంది? అంటే కృష్ణ సంబంధితమైతేనే అది ప్రయోజనం. కృష్ణ సంబంధితమైతేనే మాకు చెప్పు. ఎందుకు ఈ విషయం చెప్తున్నావు నువ్వు? అని అడుగుతున్నారు. ఓ సూత గోస్వామి, మనుజులలో కొందరు మృత్యువు నుండి బయటపడి నిత్య జీవనమును పొందుటకు అభిలషించుచుందురు. మృత్యు నియామకుడైన యమరాజును ఆహ్వానించుట ద్వారా వారు ఆ సంహార్య కార్యము నుండి తప్పించుకొనుచున్నారు. సో ప్రతి ఒక్కటి కూడా ఛాన్స్ ఇస్తే ప్రతి ఒక్కడు మృత్యువు నుంచి తప్పించుకోవాలనే అనుకుంటాడు. కానీ మృత్యువుని తప్పించుకోవడం అనేది సాధ్యం కాదు. సైన్స్ అంతా కూడా ఈ మృత్యువు నుంచి బయటపడేయడానికి అనేక ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నారు. ఎవరైతే ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నారో వాళ్ళు మృత్యువాతల్లో పడిపోతున్నారు. సో, మృత్యువుని జయించడం అనేది సాధ్యం కాదు. మృత్యువుకి ఇన్‌చార్జ్ ఎవరండి అంటే, పలానా ఆయుష్ తీరింది అని చెప్పేదెవరు? యమధర్మరాజు. సో, ఈ యమధర్మరాజు యొక్క భయం ప్రతి ఒక్కళ్ళకి ఉంది. అయితే యమధర్మరాజుని ఎలా తప్పించడం అంటే, ఇక్కడ ఒక చిన్న చిట్కా ఉంది. యమధర్మరాజుని కనుక కృష్ణ కథ కోసం పిలిస్తే అక్కడికొస్తాడు. యమధర్మరాజు అక్కడికొచ్చాడు అంటే, ఆ టైంలో మృత్యువు అనేది ఉండదు. సో, చాలా చిన్న చిట్కా. ఎప్పుడైతే కృష్ణ కథ జరుగుతూ ఉందో అక్కడికి యముడు రాడు. యముడు రాడు అంటే మృత్యువు రాదు అని కాదు. యమ బాధ లేదు. ఓకే. ఇది మనం చాలా సార్లు యముడు, మృత్యువు గురించి డిస్కస్ చేసాం. ప్రతి ఒక్కరికి మృత్యువును కలుగజేయు యమరాజు ఇచ్చట ఉన్నంత కాలము ఎవరికిని మృత్యువు సంభవింపదు. కనుకనే మహర్షులు భగవత్ ప్రతినిధి అయిన యమరాజుని ఇచ్చటకు ఆహ్వానించరు. అతని పిడికిలిలో చిక్కి ఉన్న జీవులు శ్రీకృష్ణుని దివ్యలీలా వర్ణన రూపమున గల అమృతపానము ద్వారా దివ్య లాభమును గడింపవలసి ఉన్నది. సో జీవులందరూ కూడా ఆ యమ భయంలో ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ శౌనకాది ఋషులు ఏం చేస్తారు? యమరాజుని కృష్ణ కథకి పిలిచారు. అంటే యముడి భయం నుంచి తప్పించుకోవాలి అంటే కృష్ణ కథకి మనం అలవాటు పడాలి. ఎక్కడైతే కృష్ణ కథ ఉందో అక్కడ యమ భయం లేదు. యముడు కృష్ణ లీలలో మునిగిపోతాడు కాబట్టి మృత్యు అనేది అంటే ఈ యమదండన అనేది రానివ్వడు. మందమతులను అల్పాయుష్కులను అగు సోమరిపోతు మానవులు రాత్రి కాలమును నిద్ర ఎందును పగటి సమయమును వ్యర్థ కర్మలను నరించుట ఎందును గడిపివేయుచున్నారు. స్పెషల్లీ కలియుగంలో రెండే పనులు ఏంటండి? పగటి సమయమున వ్యర్థ కర్మలు. ఎందుకు వ్యర్థ కర్మలన్నీ నబ్బా మేము చాలా హ్మ్. మా ఉద్యోగ రీత్యాలు చేస్తున్నాం, ధర్మం చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. అన్నీ కూడా ఎప్పుడైతే భక్తి లేదో అవన్నీ కూడా శ్రమయేవాహి కేవలం. కొన్నిటి వల్ల పుణ్యం రావచ్చు, పాపం రావచ్చు. అవన్నీ కూడా క్షయమయ్యేవి. అంటే మనం చేసే ప్రతి పని యొక్క ఫలితం ఏమైపోయింది? టెంపరరీ అయిపోయింది. టెంపరరీ అంటే అది దాని యొక్క ఫలితం లేదు. ఒక కలలా కరిగిపోయింది. సో, జనులందరూ ఏం జేస్తున్నారు? పొద్దున పూట వ్యర్థ కర్మలు, రాత్రి పూట నిద్ర. సో, వాళ్ళు చేయవలసిన అందుకనే అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా మృత్యు భయం ఉంటుంది. ప్రతిరోజు మనకు భాగవతంలో శ్లోకం వస్తుంది. ప్రతి సూర్యోదయంతో అలాంటి వాళ్ళ జీవితంలో ఒక రోజు హరించబడుతుంది. ఎందుకంటే వాళ్ళు దాన్ని వృధా చేసేసారు. ఓకే. సూత గోస్వామి పలికను. పరీక్షిత్ మహారాజు కురు సామ్రాజ్యపు రాజధాని యందు వసించి ఉన్నప్పుడు కలియుగ లక్షణములు అతని రాజ్యమునందు నెమ్మదిగా వ్యాపించుట ఆరంభమయ్యాయి. ఆ విషయమును తెలిసి అతడు దానిని అప్రియమైనదిగా తలచెను. కానీ యుద్ధం ఆచరించుటకు అది ఒక అవకాశము నొసగి ఉన్నందున పరీక్షిత్ వెంటనే ధనుర్బాణములను చేపట్టి యుద్ధ సన్నద్ధుడను. సో వాళ్ళు అడిగారు కదా, అంటే ఈ పరీక్షిత్తు ఈ కలిని వదిలిపెట్టడం ఏంటి, వధించకుండా అని అడిగిన దానికి సూత గోస్వామి సమాధానం చెప్తున్నాడు. ఒకసారి కలికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని? ఇలా కలి ప్రవేశించనున్నాడు, అన్ని చోట్ల ఎక్కడో అరాచకం మొదలైంది అని. సో ఇదే అదను కింద తీసుకుని అతడు ధనుర్బాణాలు పట్టుకుని బయలుదేరాడు. పరీక్షిత్ మహారాజు నల్లని గుర్రములు పూంచబడిన రథమునందు ఆసీనుడైన. అతని ధ్వజము మృగేంద్ర చిహ్నితమై ఉండెను. ఆ విధంగా అలంకరింపబడి రథ గజ
తురగ పదాతి దళములతో పరివృత్తుడై అతడు దిగ్విజయ యాత్రకై పురమును వీడెను. పరీక్షిన్ మహారాజు పిదప బయలుదేరి భద్రాశ్వము, కేతుమాలము, భారతము, ఉత్తర కురు ప్రాంతము, కింపురుష ప్రాంతములాది సమస్త భూలోక ప్రాంతములను జయించి ఆయా పాలకుల నుండి కప్పములను తీసుకుని. ఓకే, దిగ్విజయ యాత్ర. కప్పములు ఎందుకు రాజు కలెక్ట్ చేస్తాడండి? కప్పములు మనకి సూర్యుడు ఎగ్జాంపుల్ ఇస్తుంది భాగవతంలో. సూర్యుడు ఎలా అయితే ఎండాకాలంలో నీటినన్నింటినీ ఆవిరి చేసి, ఎప్పుడైతే వర్షాలు నీటి యొక్క సమయ అవసర ఆసన్నమైందో అప్పుడు నీటి ద్వారా దాన్ని విడుదల చేస్తాడు. అలాగే రాజు అన్నవాడు కప్పాన్ని సేకరించి తర్వాత ప్రజల అవసరార్థం దాన్ని వినియోగిస్తూ ఉంటారు. ఓకే, సో అందుకని కప్పం కలెక్ట్ చేయడం అన్నమాట. పరీక్షిత్ మహారాజు ఏ ప్రదేశంను దర్శించినను, పరీక్షిత్ మహారాజు ఇంకా ఇక్కడ అనేక ప్రాంతాలండి, ఇది ఒక్క భారతవర్షమే కాదు. కేతుమాల వర్షము, కింపురుష వర్షం, భద్రాశ్వం. ఓకే, ఇవన్నీ మనకి 5వ స్కందంలో మనకు వస్తాయి. భూమండలం అన్నీ కూడా ఎంత విస్తరించి ఉంది. ఓకే, సో అవన్నీ కూడా అంటే ఏంటి, మొత్తం భూమండలం అంతా కూడా దిగ్విజయ యాత్ర చేసుకుంటూ వచ్చాడన్నమాట. పరీక్షిత్ మహారాజు ఏ ప్రదేశంలో దర్శించినను కృష్ణ భక్తులైన తన పూర్వీకుల ఘనతను, దేవదేవుడైన శ్రీకృష్ణుని మహిమాన్విత కర్మలను నిత్యముగా శ్రవణము చేశాను. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రపు తీవ్ర తాపము నుండి శ్రీకృష్ణ భగవానునిచే తాను ఏ విధంగా రక్షింపబడిందన్న విషయమును కూడా అతడు శ్రవణం చేసెను. కేశవుని యందు గల భక్తి కారణమున పాండవులకు యాదవులతో గల సన్నిహిత సంబంధమును సైతము జనులు పేర్కొని ఉండేవి. మహిమాగానము కావించిన గాయకుల ఎడ మిక్కిలి ముదమంది సంతృప్తితో వికసిత నేత్రుడైన పరీక్షిత్ మహారాజు ఔదార్యముతో వారికి అతి విలువైన వస్త్రాభరణములను వసతును. సో పరీక్షిత్ మహారాజు ఇలా ఈ దిగ్విజయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా శ్రీకృష్ణ భగవాను యొక్క శ్రవణ కీర్తనలను అతడు మరవలేదు. అన్ని చోట్ల యాక్చువల్లీ కృష్ణుడి యొక్క భక్తుడు రాజు అయితే అతని రాజ్యం ఎలా ఉంటుంది అనేది మనకి ధర్మరాజు పరిపాలనలో కానీ పరీక్షిత్ పరిపాలనలో కానీ తెలుస్తుంది. సో అతడు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ పాండవులకి యాదవులకి ఉన్న సంబంధం, కృష్ణుడు ఎలా రక్షించాడు, ఈ స్తోత్రాలన్నీ కూడా చేసేవారు. అవన్నీ విని పరీక్షిత్ చాలా ఆనందించి ఆ గానం చేసిన వాళ్ళందరికీ కూడా తగిన బహుమానాలు ఇచ్చేవాడు అనమాట. జగద్వంద్యుడగు శ్రీకృష్ణుడు తన నిర్హేతుక కరుణచే పాండుతనయులకు వారి ఇచ్ఛానుసారము రథసారథిగను, సభాపతిగను, దూతగను, స్నేహితునిగను, కాపలాదారునిగను సర్వ విధములైన సేవలను సేవకుని మాదిరి మరియు వయసులో చిన్నవాని మాదిరి వందనములను సొగుచు వనరించనని పరీక్షిత్ మహారాజు వినను. ఆ విషయమును శ్రవణము చేసిన పరీక్షిత్ ఆ దేవదేవుని చరణార విందములేడ భక్తి పరవశుడైను. సో అక్కడ ఏం చేస్తాడు అంటే ప్రతి చోట కృష్ణ కథలు అనగానే ఏమొచ్చాయండి, ఎక్కడెక్కడైతే కృష్ణుడు పాండవులకి ఇక్కడ చూడండి రథసారథులను, సామాన్య రథసారథి అంటే డ్రైవర్, డ్రైవర్ కు ఉందండి. సభాపతిగా, దూత అంటే రాయబారి. అవన్నీ చాలా చిన్న చిన్న పోస్టులు అండి, చిన్న చిన్న పనులు. మామూలుగా ఎవరు అంటే మామూలు సైనికులను ఎవరినో అలా దూతల కింద పంపిస్తూ ఉంటారు. ఓకే, కృష్ణుడు ఎప్పుడైతే ఆ అంటే పాండవుల కోసం అతి చిన్న పనులు కూడా కృష్ణుడు చేసేవాడు అన్నమాట. ఓకే, స్నేహితునిగా, కాపలాదారునిగా, ఓకే, వయసులో చిన్నవాని మాదిరి. అంటే యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్తే ఎప్పుడు కూడా కృష్ణుడు నమస్కరించేవాడు, భీముడికి నమస్కరించేవాడు, అలాగే పెద్దవాళ్ళందరికీ భీష్మ ద్రోణాదులకి నమస్కరించేవాడు. ఓకే, సో ఇవన్నీ విని పరీక్షిత్ చాలా చాలా ఆనందించాడు. ఓకే, ధర్మదేవత వృషభ రూపమున సంచరించుచు గోరూపమున ఉన్న భూదేవిని కలిసని సంతానమును కోల్పోయిన తల్లి వలె దుఃఖించుచున్నట్లు గోచరించిన భూదేవి అశ్రువదనై దేహ సౌందర్యము నశించి ఉండదు. అంతటా ధర్మదేవత మున్నిట్లు ప్రశ్నించింది. సో ఇలా తిరుగుతూ ఉన్న పరీక్షితుకి ఎవరు కనిపించారు? వృషభ రూపంలో ధర్మదేవత,
గోవు రూపంలో భూదేవి. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారనమాట. వృషభ రూపమును దాల్చిన ధర్మదేవత ప్రశ్నించెను. ఓ కళ్యాణి! నీవు స్వస్థతను, ప్రసన్నతను కలిగి లేవా? ఎందులకై నీవు దుఃఖాక్రాంతవై ఉన్నావు? నీ ముఖము వాడి ఉన్నట్లుగా గోచరించుచున్నది. నీవు ఏదైనా అంతరింగిక వ్యాధిచే బాధపడుచుంటివా? లేక దూర ప్రాంతమున ఉన్న ఎవరేని బంధువును గూర్చి తలపోయుచుంటివా? చూడంగానే అడుగుతున్నాడు. నువ్వేంటి ప్రసన్నంగా లేవే? ఎందుకో ఏదో కారణం ఉన్నది. నీ మొహం వాడిపోయి ఉంది. ఏదైనా వ్యాధి చేత బాధపడుచున్నావా? లేదా ఎవరైనా దూర బంధువు గురించి ఏమైనా బాధపడుతున్నావా? 3 పాదములను కోల్పోయి కేవలము ఏకపాదంతో నిలిచి ఉన్న నా పరిస్థితిని గాంచి నీవు దుఃఖించుచుంటివా? ఇప్పుడు భూదేవి దేనికి పేరండి? సహిష్ణుత, సహనానికి పేరు. సో, భూదేవి బాధపడుతోంది అంటే ఖచ్చితంగా అది తన గురించి అయ్యి ఉండదు. సో, అందుకని వృషభం అడుగుతోంది. సో, హ్మ్. అంటే నువ్వు వ్యాధియా? లేదా ఇంకెవరైనా గుర్తుకొచ్చి వాళ్ళ కోసం బాధపడుతున్నావా? లేదా నా 3 కాళ్ళు విరిగిపోయున్నాయని నా కోసం నువ్వేమైనా దుఃఖిస్తున్నావా? లేక అధర్మయుతులైన మాంసభక్షకులు ఇకపై నిన్ను పీడింపనున్నందున కలత చెంది ఉంటివా? లేక ప్రస్తుతం యజ్ఞ నిర్వహణము లోపించిన కారణముగా దేవతలు యజ్ఞ భాగమును కోల్పోయినందున విషణ్ణురాలవై ఉన్నావా? లేక కరువు కాటకముల వలన జనులకు కలిగిన దుఃఖములకు శోకించుచున్నావా? దీనికోసం నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? దేవతలకి అంటే ఇంకా రాబో కాలంలో యజ్ఞాలు ఆచరించే వాళ్ళు ఉండరు. యజ్ఞం ఆచరించకపోతే దేవతలకు సరైన భాగం వెళ్ళదు. అలాగే అధర్మపరులైన వాళ్ళు అందరినీ బాధ పెడుతున్నారని ఇవన్నీ గుర్తుకొచ్చి నువ్వు శోకిస్తున్నావా? దుష్టులైన పురుషులచే అనాథలుగా వదిలివేయబడిన దుఃఖితులైన స్త్రీలను గూర్చి, బాలుర గూర్చి నీవు పరితపించుచుంటివా? లేక చదువుల తల్లి సరస్వతి ధర్మ విరుద్ధ కార్యములకు అలవాటు పడిన బ్రాహ్మణుల చేజిక్కినందులకు అసంతృప్తితో నుండివా? లేక బ్రాహ్మణత్వమును గౌరవించని రాజకులమును బ్రాహ్మణులు ఆశ్రయించుటను గాంచి మీకు దుఃఖము కలిగినదా? బ్రాహ్మణత్వమే నశించబోతుంది. ఎందుకు? బ్రాహ్మణులు అందరినీ కూడా సరైన దారి చూపించి వాళ్ళందరినీ కూడా నడిపించాలి. అలాంటిది వాళ్ళు కూడా ఇప్పుడు అంటే రాబో కలికాలంలో ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం. కేవలము అంటే డబ్బులు ఆశించి లేదా పలుకుబడి వాళ్ళ గురించి ఆశించి వాళ్ళు జ్ఞానాన్ని అమ్ముకోవడం మొదలుపెడతారు. అది చూసి నువ్వేమన్నా దుఃఖిస్తున్నావా? నామమాత్ర పాలకులందరూను కలియుగ ప్రభావముచే భ్రమ చెంది రాజ్యపాలన వ్యవహారములనన్నింటినీ సంక్షోభమునకు గురి చేయుచున్నారు. నీవు దాని కొరకే వగచుచుంటివా? జనసామాన్యము నేటి కాలమున ఆహారము, నిద్ర, పానము, మైథునమాది విషయములందు నియమములను పాటించక ఎచ్చోటనైనను వాటిని కావించుటకు సంసిద్ధులగుచున్నారు. ఆ కారణమున నీవు అప్రసన్నతకు గురి అయితివా? కేవలము ఆహార, నిద్ర, భయం, మైథునం వీటి కోసమే జనసామాన్యం వాళ్ళ విలువైన మానవ జీవితాన్నంతా కూడా ఉపయోగిస్తున్నారు. అది తలుచుకుని నువ్వు బాధపడుతున్నావా? ఓ భూమాత! పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు నీ భూరి భారమును తగ్గించుటకే స్వయంగా అవతరించి ఉన్నాడు. ఆ దేవదేవుడిచట కావించిన కర్మలన్నీయును దివ్యములైనవి మరియు మోక్ష మార్గమును పటిష్టము చేయునట్టివి. ఇప్పుడు అతని సన్నిధికి నీవు దూరమైతివి. బహుశా నీవిప్పుడు ఆ కర్మలను తలచుచు వాటి అభావమున పరితపించుచుండవచ్చును. ఇప్పుడు అసలు కారణం చెప్తున్నాడు బ్రహ్మదేవత. ఇన్ని రోజులు నువ్వు చాలా సుభిక్షంగా ఉన్నావు. ఎందుకు అంటే సాక్షాత్తు దేవదేవుడైన భగవంతుడు ఇక్కడ ఆ అవతరించి ఉన్నాడు. ఇప్పుడు అవతార సమాప్తి అయిపోయింది కాబట్టి అతని యొక్క ఆహ్, ఆ వియోగాన్ని నువ్వు ఓర్చుకోలేక నువ్వు బాధపడుచున్నావా? ఓ భూమాత! నీవు సర్వ సంపదలకు నెలవైన దానవు. నిన్ను ఈ విధంగా కృషింపజేసిన కష్టములకు మూల కారణమును నాకు తెలియజేయుము. అత్యంత బలవంతులనే జయించునట్టి బలీయమైన కాలముచే దేవతలకు కూడా ఆరాధనీయమైన నీ సౌభాగ్యము బలవంతంగా హరింపబడినట్లు నేను భావించుచున్నాను. దేవతలకు కూడా ఆరాధనీయం ఎవరండి? భూదేవి. ఎందుకు? భూమి మీద భగవంతుడు అవతరించి సాక్షాత్తు అతడి యొక్క పాదస్పర్శ కలిగినది భూదేవి.
సో దేవతలు కూడా నిన్ను కొనియాడుతారే, అలాంటిది నీకెందుకు ఇంత దుఃఖం కలిగింది? సో ఇప్పుడు గోవు సమాధానం చెప్తూ ఉందండి. ధరణ్యువాచ గోరూపమున గల భూమాత అంతటా వృషభ రూపమున గల ధర్మదేవతకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఓ ధర్మదేవత, నీవు విచారణ కావించినదంతయు నీకు తెలియబడగలదు. ఆ ప్రశ్నలన్నింటికి నేను సమాధానములొసగ యత్నింతును. నీవొకప్పుడు 4 పాదములను కలిగి ఉండి భగవానుని కరుణచే లోకమున ఆనందమును వృద్ధి చేసి ఉంటివి. ఓకే. సో, నువ్వు ధర్మదేవతవు సాక్షాత్తు. నీకు నేను సమాధానం చెప్తాను. నువ్వు అడిగిన దానికంతా కూడా సమాధానం చెప్తాను విను అని ఈ నెక్స్ట్ శ్లోకంలో కృష్ణుడి యొక్క 40 గుణగణాల్ని ఆవిడ చెప్తోందనమాట. ఆవిడ అంటే ఎవరంటే భూదేవి. భూదేవి కొన్నిసార్లు దేవతా రూపాన్ని ధరిస్తుంది. కొన్నిసార్లు గోవు రూపాన్ని ధరిస్తుంది. ఓకే. కృష్ణుడికున్న అనంత గుణాల్లో ఒక 40 గుణాలు ఆవిడిక్కడ చెప్తోంది. సత్యము, శుచిత్వము, ఇతరుల దుఃఖమును సహింపలేకుండుట, క్రోధ నిగ్రహ శక్తి, ఆత్మతృప్తి, సరళత్వము, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, బాధ్యత, సమత్వము, తితిక్ష, సమానత్వము, శ్రద్ధ, జ్ఞానము, విరక్తి, నాయకత్వము, శౌర్యము, తేజము, ప్రతిదానిని సాధ్యము కావించు శక్తి, విధి నిర్వహణము, స్వాతంత్రము, కౌశలము, సౌందర్యము, ధైర్యము, మార్దవము, ప్రతిభాశయము, వినయము, శీలము, మనోధైర్యము, జ్ఞానమునందు పూర్ణత్వము, నిర్వహణము, భోగ్య వస్తువులనన్నింటినీ కలిగి ఉండుట, ప్రసన్నత, స్థైర్యము, ఆస్తిక్యము, కీర్తి, ఆరాధనము, అహంకార రాహిత్యము, దేవదేవునిగా భగవత్ తత్వము, నిత్యత్వము మొదలుగునవియే కాకుండా పలు ఇతర దివ్య గుణములు సైతము ఆ దేవదేవుని యందు నిత్యముగా నెలకొని ఉండి ఎన్నడునూ అతని నుండి విడివడక ఉన్నవి. సత్వగుణమునకు సౌందర్యమునకు నిధి అయిన అట్టి దేవదేవుడైన శ్రీకృష్ణుడు ధరిత్రిపై తన దివ్య లీలలను చాలించినాడు. అతని అభావమున కలియుగము తన ప్రభావమును సర్వత్రా విస్తరించినది. ఈ పరిస్థితిని గాంచి నేను దిక్సితయై ఉన్నాను. సో ఆవిడ చెప్తుంది, ఇన్ని సద్గుణాలు కలిగిన ఆ దేవదేవుడు వదిలి వెళ్ళిపోయాడు కదా! కాబట్టి వెళ్ళిపోవడంతో ఏమైంది? కలియుగం తాండవించబోతోంది. కాబట్టి నాకు ఇంత దుఃఖంగా ఉన్నాను నేను. నన్ను మనకి ఈ భగవంతుడి యొక్క గుణగుణాలన్నీ కూడా ప్రభుపాద వారు ఇక్కడ భాష్యంలో రాశారండి. మీరు ఆ గుణగుణాలన్నీ కూడా చదవండి. నన్ను గూర్చియు దేవతాశ్రేష్ఠుడగు నిన్ను గూర్చియు దేవతల గూర్చియు ఋషుల గూర్చియు పితృలోక వాసుల గూర్చియు భగవద్భక్తుల గూర్చియు మానవ సంఘమునందలి వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించు జనుల గూర్చియు నేను చింతించుచున్నాను. సో భూదేవికి అందరి గురించి నాకు చింతన కలుగుతోంది. నువ్వు నీ గురించి అంటే ధర్మం, ధర్మస్వరూపుడైన నీ గురించి, ఋషుల గురించి, దేవతల గురించి, జనుల గురించి, స్త్రీల గురించి, పిల్లల గురించి, ప్రతి ఒక్కళ్ళ గురించి నాకు కష్టం కలుగుతుంది. ఎవ్వరి కృపావీక్షణము కొరకై బ్రహ్మదేవుడు వంటి దేవతలే పలు దినములు పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని శరణు పొంది ఉండురో. ఆ లక్ష్మీదేవియే కమలవనమునందలి తన నిజవాసమును వీడి ఆ దేవదేవుని పాదపద్మ సేవలో నియుక్తురాలైనది. ధ్వజము, వజ్రాయుధము, అంకుశము, కమలపు చిహ్నములచే అంకితమగు భగవానుని పాదముద్రలతో అలంకృతమగుట ద్వారా ముల్లోకముల భాగ్యమును అతిశయించగల ప్రత్యేక శక్తి సామర్థ్యములను నేను పొంది ఉంటిని. నేను అత్యంత భాగ్యశాలినని భావించగనే చివరికి ఆ దేవదేవుడు నన్ను విడిచి వెళ్ళినాడు. ఎలాంటి పాదముల ముద్ర నా మీద ఉండేది? బ్రహ్మ రుద్రాది దేవతల చేత పూజింపబడి లక్ష్మీదేవి నిత్యము కమలవాసిని ఆవిడ. కమలంలో ఉంటుంది. అంటే అంత సుకుమారమైన ప్లేస్. అది కూడా వదిలి ఆవిడ అంత సుకుమారంగా ఉండే ఆవిడ నిత్యము భగవంతుడి పాదాల్ని సేవిస్తూ అంటే ఒత్తుతూ ఉందనమాట. అంటే ఆవిడ ఎంత సుకుమారమో చూడండి. అందుకే స్వామివారు ఆవిడని వక్షస్థలం మీద పెట్టుకున్నాడు. చాలా సుకుమారం. పద్మం మీద ఉంది అంటే ఎంత సుకుమారమో ఆలోచించండి. సో, అలాంటి ఆవిడ దాని మీద ఇష్టపడట్లేదు. వచ్చి స్వామివారికి సేవ చేయాలి అంటోంది. ఈ శంఖ చక్ర ధ్వజాలతో కూడుకున్న అలాంటి పాదముద్రలు నా మీద ఉండేవి. అవన్నీ ఇప్పుడు కనుమరుగైపోయాయి. హ్మ్. ఓ ధర్మదేవత! అసుర వంశ రాజులు ఏర్పరిచిన అధిక సేనలచే
నేను తీవ్ర భారమునకు గురి అయినప్పుడు ఆ పూర్ణ పురుషోత్తముని కరుణ ద్వారా ఉపశమనము పొంది తిని. అదేవిధంగా నీవు కూడా నిలువ శక్తిని కోల్పోయి దుఃఖితుడవై ఉండగా నీకు ఉపశమనము కలిగించుటకు తన అంతరంగిక శక్తి ద్వారా ఆ దేవదేవుడు యదువంశమున అవతరించినాడు. యదువంశంలో కృష్ణుడు అవతరించడానికి కారణం, ఒక కారణం ఏంటి అంటే భూమాత అసుర భారం మొయ్యలేక ఆవిడ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే, ఓకే, ఆ భూభారాన్ని తగ్గించడం కోసం కృష్ణుడు వచ్చాడు. అలాగే నీ గురించి అంటే ధర్మ సంస్థాపనార్థాయ, నీకు కష్టం కలిగినప్పుడల్లా, ఓకే, నీకు చేటు కలిగినప్పుడల్లా భగవంతుడు అవతరించి ఆ ధర్మాన్ని అంటే నిన్ను తిరిగి నాలుగు పాదాల మీద నిలబెడుతున్నాడు. కావున ఎవరు ఆ దేవదేవుని విరహమును సహింపగలరు? ఆనందకర దరహాసముల ద్వారా, ప్రేమ చూట్కుల ద్వారా, మధుర సంభాషణల ద్వారా శ్రీకృష్ణుడు సత్యభామ వంటి ప్రియురాళ్ల గంభీరతను, ప్రణయ కోపమును జయించగలుగును. ఆ దేవదేవుడు నాపై చరించినప్పుడు అతని పాదపద్మ ధూళి యందు మునిగి గడ్డిచే నేను సమృద్ధిగా ఆచ్ఛాదితనైతిని. ఆనందంతో కలిగిన రోమాంచము వలె అది గోచరించను. సుభిక్షంగా ఉండేదాన్ని నేను. సుభిక్షంగా ఉండి ఎక్కడ చూస్తే పంట. సో, పంటంతా సమృద్ధిగా ఉంటే ఎలా ఉండేదంటే, ఆనందంతో ఉన్నప్పుడు మనకి రోమాలన్నీ నిక్కబొడుచుకుంటాయి కదా! అలా నిత్యము నేను ఆనందంలో ఉండేదాన్ని. ఈ విధంగా భూదేవి ధర్మదేవత సంభాషించుకొనుచుండగా రాజర్షి అయిన పరీక్షిత్తు తూర్పు దిక్కుగా ప్రవహించు సరస్వతి నదీ తటమున చేరను. సో, ఇలా వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు పరీక్షిత్తు అక్కడికి రావడము, అక్కడ కలిపురుషుణ్ణి చూడడము అది జరిగిందనమాట. శ్రీ కలిపురుషుణ్ణి సంహరించకుండా దండను ఎందుకు ఇచ్చాడు అని సౌనకాది ఋషులు అడిగిన ప్రశ్నకి మనకి నెక్స్ట్ చాప్టర్ లో మనకి వస్తుందండి. ఓకే. సో, ఇక్కడితో ఈ చాప్టర్ ఇవాళ క్లాస్ పూర్తి చేద్దామండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానామ పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జయ. శ్రీల ప్రభుపాద్ కి జయ. హరే కృష్ణ.